ఛానల్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈ శారీస్కి వచ్చే డబ్బాలు అనమాట. ఈ డబ్బాలని నేను ఇలా యూస్ చేస్తున్నాను. ఇంకా మనకి శ్రావణ మాసం సీజన్ కదా, ఈ సీజన్లో డిఫరెంట్ తోరణాల ఐడియాస్ నేను మీకు నేర్పిస్తున్నాను. చూడండి, చూసి నేర్చుకోండి. ఇలా నేను పేపర్ ముక్కల్ని నీట్గా రౌండ్ అప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత పచ్చని మామిడాకులు తీసుకున్నాను. మామిడాకులు అంటే ఇంటి ముందు తోరణం అంటే చాలా అందంగా ఉంటుంది కదా గడపలో. సో ఇలా మామిడాకుని అటు ఇటుగా కట్ చేసుకొని మధ్యలోకి పాన్ లాగా చేసేసి ఈ మధ్యలో పిన్ పెట్టేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మళ్ళీ నేను కట్ చేసుకున్న పేపర్లో మధ్యలో స్ట్రిప్ చేసేసుకోవాలి, అంతే. చూస్తున్నారు కదా, పాన్ షేప్ వస్తుంది. ఇలా అటు ఇటు కట్ చేసుకోండి. మామిడాకుని కట్ చేసుకొని ఇలా పెట్టేయండి. చూడండి, ఒక షేప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి నేను చేసే డిజైన్స్ చూడండి. అటు ఇటుగా మామిడాకుని తీసేసుకొని పిన్తో స్టిఫ్ చేసుకుంటున్నాను. ఈ లాస్ట్లో ఎండింగ్లో కట్ చేసిన ముక్కలు ఏవైతే ఉన్నాయో అటు ఇటు వీటిని సెట్ చేస్తున్నాను. ఒక డిఫరెంట్ ఐడియా అనమాట. చూడండి, వినాయకుడిలా ఉంది. బొట్టు పెట్టేస్తే వినాయకుడి షేప్ వచ్చేస్తుంది అనమాట. సో అలా ఇది వచ్చేసి మధ్యలోకి ఇలా లేయర్గా కట్ చేస్తున్నాను. ఇది చాలా స్మూత్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆకులు. సో జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా తీసేసుకొని స్మూత్గా చిన్నగా ఇలా మూవ్ చేస్తూ దీన్ని గుంజుతూ ఉండాలన్నమాట. సో ఇలా వచ్చేసింది డిజైన్, చిలకలాగా వచ్చేసింది. తోరణానికి వేలాడే విధంగా తయారు చేసుకున్నాను. ఇలా మధ్యలోకి వేసేసి ఇలా నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకొని తోరణాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఒక సూది తీసుకొని చామంతి పూలు కుచ్చుకుంటున్నాను. చామంతి పూలు చూస్తున్నారు కదా, ఇష్టం అనమాట. బంతి పూలు కూడా కుట్టుకోవచ్చు. గులాబీ పూలు అయితే కుట్టుకుంటే తెగిపోతుంటాయి కాబట్టి చామంతి, బంతి పూలు అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో ఇలా ఒక్కొక్కటిగా అన్నీ నేను కుట్టినవన్నీ పేర్ చేస్తూ ఉన్నాను. తోరణం కదా, తోరణానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా. ఇప్పట్లో ప్లాస్టిక్ కట్టుకునే దానికంటే ఆ రోజు ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. ఇంటి ముందలా కూడా పండగ చేసుకునేటప్పుడు ఇలాంటివి చాలా ఆనందంగా ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇలా రెడీ చేశాను. ఎలా ఉంది నా తోరణం, గడపకి తోరణం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మధ్యలో పాన్ చేసుకున్నాను కదా, మధ్యలో ఇలా పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.